అంబటి మురళీకృష్ణ గారు గత సంవత్సరన్నర కాలం నుండి జగన్నామ సంక్షేమం అనే ఒక సంస్థ ద్వారా పేద ప్రజలందరికీ కళ్ళజోళ్ళు వాళ్ళకి కళ్ళకు సంబంధించిన టెస్టులన్నీ చేయించి దానితో పాటు కాళ్ళు లేని వాళ్ళకి జైపూర్ కాళ్ళు, అలాగే హార్ట్ సంబంధించిన ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఈసీజీ, ఎకో, స్టంట్లు లాంటివి కూడా వేపిస్తూ ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి అంబటి మురళీకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి పొన్నూరుకు పంపించడం జరిగింది. మరి వారి యొక్క సూచనల మేరకు మేము కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ వైఎస్ఆర్సీపీకి అత్యధిక మెజార్టీతో రేపు పొన్నూరులో గెలవబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు జగన్ గారి పథకాలన్నీ అందరికి అందుతున్నాయి అంటారా సార్? 100%. జగనన్న దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, అమ్మ ఒడి, ఇవన్నీ జగనన్న సంక్షేమ ఫలాలు అందరూ అనుభవిస్తున్నారు. డెఫినెట్గా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టబోతున్నారు. పొన్నూరులో కూడా అంబటి మురళీకృష్ణ గారికి పట్టం కట్టబోతున్నారు. అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వైద్య శిబిరంలో ఎలాంటి పరీక్షలు చేస్తున్నారు సార్? ముఖ్యంగా బజరంగ్ జగన్నామ సంక్షేమం అనే ఈ వైద్య శిబిరంలో అంబటి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో కళ్ళజోళ్ళకి సంబంధించి కళ్ళ టెస్టులు చేయించి ప్రతి ఒక్కరికి అవసరమైతే కళ్ళజోళ్ళు, వాళ్ళకి ఏమైనా ఆపరేషన్ కళ్ళకు సంబంధించింది చేయవలసి వస్తే ఆపరేషన్లు, అలానే గుండెకు సంబంధించింది ఏదన్నా సర్జరీలు కావాల్సి వస్తే స్టంట్ లాంటివి, బైపాస్ సర్జరీ లాంటివి కూడా, ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటివి కూడా చేయిస్తూ ఉన్నారు. వికలాంగులకి ట్రైసైకిల్స్, అలానే ఎవరికైనా కాళ్ళు లేని వికలాంగులకి జైపూర్ నుంచి కాళ్ళు అమర్చడం, చేతులు అమర్చడం, అటువంటి ఎన్నో కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ సంస్థ ద్వారా మురళీకృష్ణ గారు చేస్తూ ఉన్నారు. మరి పొన్నూరు అంటే టీడీపీ కంచుకోట అని మేము వింటున్నాం, వార్తలు వస్తున్నాయి. ఎలా ఎదుర్కోబోతున్నారు? దూరపు కొండలు నునుపు అనే చందంగా అలా అనిపిస్తూ ఉండిద్ది. అలా ఏమీ లేదు. ఎందుకంటే 2019లో చూసాం. మరి అదే మీరు ఏదైతే అంటున్నారో కంచుకోట అని, ఆ కంచుకోటని 2019లో బద్దలు కొట్టడం జరిగింది. చూశారు, ప్రజలంతా చూశారు, ప్రజానీకం చూసే వాళ్ళకి మాత్రం అది అతను ఏందో ఒక పెద్ద కొండలాగా అనిపిస్తాడు, కానీ అతను ఏమీ లేదు. పొన్నూరు టౌను వైఎస్ఆర్సీపీ అడ్డా. మరి వచ్చే ఎలక్షన్లు ఎలా ఎదుర్కోబోతున్నారు సార్? డెఫినెట్గా 2019లో ఏ విధంగా ఎదుర్కొన్నామో 2024 కూడా అదే విధంగా ఎదుర్కొని అతని ఓడించి మరొక్కసారి ఇంట్లో కూర్చోబెట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు నాజర్, వైఎస్ఆర్సీపీ సీనియర్ మైనార్టీ నాయకుడిని. పొన్నూరులో జగన్మోహన్ రెడ్డి గారు మాకు అంబటి మురళీకృష్ణ అనే ఒక సమన్వయకర్తగా మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన వ్యక్తికి మేము మా శాయశక్తుల మేము వర్క్ చేసి ఆయనకి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి 60 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న రాజకీయాల్లో దాదాపుగా నేను 12వ ముఖ్యమంత్రి జగన్ గారిని చూడటం. ఇంత మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు లేడు. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర్ గారు బాగా చేశాడు, చాలా మంచి పథకాలు పెట్టాడు. ఎవరిచ్చినా తీసేయడానికి వెళ్ళి రైతులకి, ప్రజల ఆరోగ్యం కోసం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి కంటిన్యూ చేస్తూ మరిన్ని పథకాలు పెట్టి 178 నుంచి 80 మందికి అర్హులు, ఒక 20 మందికి డబ్బు ఉండరు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి అక్కర్ల పథకాలు. మిగతా 78 మందికి పథకాలు అందుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఒకటే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నా ద్వారా పాలన ద్వారా పథకాలు మీ ఇంటికి ఏదన్నా లబ్ధి చేకూరితే నాకు ఓటేయండి. ఇంత దమ్ము గడిగిన ముఖ్యమంత్రి లేడు. అట్లాగే అంబటి మురళి గారు కూడా సుమారు 1.5-2 ఏళ్ల నుంచి పొన్నూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊరికి జగన్నామ సంక్షేమ అనే పేరుతో ఈ చేస్తున్న, ఒకటి గుండె జబ్బులు, 2 కళ్ళజోళ్ళు, గుండె జబ్బులు అవసరమైతే యాంజియోగ్రాములు, స్టంట్లు వేపిస్తున్నాడు, ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా వేపిస్తున్నాడు. ఇంత మంచి అభ్యర్థి మాకు దొరకడం పొన్నూరుకి అతనికన్నా మంచివాడు. అంతకు ముందు ఎమ్మెల్యే కన్నా చెప్పాడు మా యువ నాయకుడు నాదర్ గారు. 2019లో బద్దలు కొట్టాడు. ఈసారి బద్దలు కాదు, చిత్తు చేస్తాం. చిత్తు చేసి మురళి గారిని మరింత ఎంత మెజారిటీ, పోయినసారి 1100తో నెగ్గాము, ఈసారి 11,000 తక్కువ, 33,000 ఎక్కువ, దాదాపుగా 26-27 వేలతో గెలుస్తాడని నాకు అంచనా ఉంది. ఆ మేరకు గెలిపించుకుంటాం. గతంలో చేసిన ఎమ్మెల్యేల కన్నా
ఇంతకుముందు ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్యే గారు ఇంకా సర్వీస్ చేసి ప్రజల మీద ప్రేమ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆశించి పంపించాడో మురళి గారిని దానికి మేమందరం కూడా ఎవరి సాయుక్తులకు సాయం చేసి ఈ ప్రజల్ని బాగా పరిపాలన వైపు చేయడానికి సలహాలు ఇస్తూ మంచి పరిపాలన చేస్తాడు మేము నమ్ముతున్నాం. మురళి గారి పట్ల మంచి అభ్యర్థి మాకు లభించాడు. దేనికి వచ్చారు ఇక్కడికి? ఈ కళ్ళు చెక్ చేయించుకున్నాము, గుండె చెక్ చేయించుకున్నాము వచ్చానండి. ఎవరు చేయించారండి అక్కడ? ఇదంతా ఎవరు పెట్టారు? ఈ పాంప్లెట్ చూశానండి. అమ్మటి మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు పెట్టారు. ఎలా చూస్తున్నారండి లోపల? బాగా చూస్తున్నారండి. బాగా చూస్తున్నారు. అంత ఉచితంగానేనా? అంత ఉచితంగానే. ఇప్పుడు వైసీపీ టికెట్, వైసీపీ అభ్యర్థిగా పొన్నూరు నియోజకవర్గంలో అంబటి మురళీకృష్ణ గారికి ఇచ్చారు. ఎలా ఉంటుంది అంటారు? అంబటి మురళీకృష్ణ సేవా కార్యక్రమాలు బాగా చేశారు. నండూరు, నండూరు నుంచి చాలా ఊర్లు అన్నింటిలో చేశారు. ఆయన మీద అభిమానం ఉంది జనానికి. ఎందుకని? ఈ ఫౌండేషన్ పెడతామని అంతమంది మాకు తెలియదు. అంబటి మురళీకృష్ణ గారు మాకు తెలియదు. ఈ ఫౌండేషన్ పెట్టి ఈ కళ్ళజోళ్ళు ఇవన్నీ ఇవ్వటం వలన జనానికి ఆయన మీద దృష్టి కొద్దిగా సేవా కార్యక్రమం చేస్తున్నారని అనిపిస్తుంది. ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుందండి. ఈయనకి తప్పని ఓటేస్తారండి. మరి ఇప్పుడు పొన్నూరు అనగానే టీడీపీ నియోజకవర్గం కంచుకోట అంటారుగా. అవునవును. ఇప్పుడు ఎలా ఎదుర్కొని పోతున్నారు? ప్రజలు ఎలా సంసిద్ధంగా ఉన్నారు? ప్రజలంటే ఆయన కంచుకోట అయినా సరే ఇలాంటి సేవా కార్యక్రమం ఆయన పెట్టాలి. ఇంత ముందల ఎవరు దుల్లిపండి నరేంద్ర కుమార్ గారు. ఈయన కొత్త ఇంతమంది మాకు తెలియదు. అంబటి మురళీకృష్ణ పేరు అనేది ఇప్పుడే ఉంటాం మేము. ఈ సేవా కార్యక్రమాలు ఇంతమంది పెట్టారు. ఒక నెల క్రితం జరుగుతుంది, ఒక రెండు మూడు నెలల నుంచి. దానివల్ల ఈయన పేరు వచ్చింది. ఈ సేవా కార్యక్రమాలు రాజకీయాల్లో ఈ సీటు వచ్చిన రాకపోయినా మొదలుపెట్టాడు కాబట్టి జనానికి అభిమానం ఉంది. ఈసారి తప్పకుండా గెలుస్తాయండి. సేవా కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి జనానికి ఈయన తెలియకుండా జనంలో ఇది లేకుండా అభిమానం అనేది వచ్చింది. ఈ సేవా కార్యక్రమం పెడుతున్నాడు, ఏదో చూపించుకుందామని అనుకున్నాం. ఇప్పుడు సీటు వచ్చిందని చెప్పి సంతోషపడుతున్నాం. కొలకలూరు. దేనికి వచ్చారు ఇక్కడికి? ఇక్కడ చూపించుకున్నా, గుండె చూపించుకోవాలి. చూపించుకోవాలా గుండె. ఇదే కళ్ళు చూశారు. ఎలా చూసారండి కళ్ళు? అదే చూసారా? పొన్నూరు అండి ఈ ఊరు. దేనికి వచ్చారు ఇక్కడికి? గుండెల్లో దడగానా రొప్పగా ఉంటుందని చెప్పి వచ్చాము. కళ్ళు చూపించుకున్నాం, కళ్ళకు కూడా చూశారు. బాగానే చూసారండి. ఎవరు పెట్టించారు ఇదంతా ఇక్కడ? జగన్ గారు. డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారు? లేదండి, ఫ్రీగానే చూస్తారు. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున. ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉండిద్దండి. గెలుస్తారంటారా?